ఈ వీడియోలో పీఎం కిసాన్ 19వ విడత పథకానికి సంబంధించిన 2000 రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి జమ కావాలంటే కంపల్సరిగా వారైతే ముందుగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఆ ఈకేవైసీని అనేది ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలో రైతులకు చాలా చక్కగా అర్థమయ్యేటట్టు వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 19వ విడత డబ్బులను ఏ రోజున బ్యాంక్ అకౌంట్స్కి వేస్తారు అనేసి చాలామంది అయితే అడుగుతున్నారు. అలాంటి వారికి కూడా ఈ వీడియోలో చాలా చక్కటి సమాధానం అనేది దొరుకుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివ్ చేసుకోండి. ఎందుకనగా పీఎం కిసాన్ 19వ విడత పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మనకి తొందరలోనే కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క అకౌంట్స్కి 2000 రూపాయలను జమ చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి కంపల్సరిగా ప్రతి ఒక్క అప్డేట్ అనేది ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాత మీరైతే కామెంట్ చేయండి. పీఎం కిసాన్ 19వ విడత పథకానికి సంబంధించి రైతులు ఏ విధంగా ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలో ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం పట్టుకున్న మొబైల్ అనేది నెట్ ఆన్ చేసి మీరు అనేది క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. pmkisan.gov. అనేసి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకి చాలా ఆప్షన్స్ అనేది అక్కడ రావడం జరుగుతుంది. స్టార్టింగ్లో మనకు కనిపిస్తుంది ఈకేవైసీ అనేసి కనిపిస్తుంది. ఈకేవైసీపై క్లిక్ చేయండి. ఈకేవైసీపై క్లిక్ చేయగానే మనకి ఆధార్ తోటి ఆధార్ బేస్డ్ ఓటీపీ బేస్డ్ ఆధార్ ఈ విధంగా మనకైతే అక్కడ ఆప్షన్స్ అనేది కనిపించడం జరుగుతుంది. అక్కడ మనకి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి అనేసి అడుగుతుంది. సో ఫ్రెండ్స్, మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది తప్పులు లేకుండా అక్కడైతే మీరు ఎంటర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు రెండు రకాలుగా మనమైతే తెలుసుకోవచ్చును. ఒకటి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈకేవైసీ డన్ అనేసి వస్తే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అర్హుల జాబితాలోని మన యొక్క పేరు అనేది ఉంది అని అర్థం. రికార్డ్స్ నాట్ ఫౌండ్ అనేసి అక్కడ మనకి చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, అలా ఉంటే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలోనే మీ యొక్క పేరు లేదు, మీ డాక్యుమెంట్స్ అనేది మాకు సబ్మిషన్ అనేది చేయలేదు, ఈ పథకానికి సంబంధించి మీరైతే అనర్హుల లిస్టులో పేరైతే ఉంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి అనేసి మనకైతే చూపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈకేవైసీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 18వ విడత పథకానికి సంబంధించి డబ్బులు తీసుకున్న రైతులు ఆధార్ కార్డును అనేది అక్కడ తప్పులు లేకుండా ఎంటర్ చేసి పక్కనే సెర్చ్ అనేసి కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈకేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అనేసి చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ విధంగా వీడియోలోని మీకు అర్థం కాకపోతే రైతులకు కంపల్సరీగా మీరు కామెంట్ చేయండి. దానికోసం సపరేట్గా ఆన్లైన్ నుండి వీడియో చేయమంటే కంపల్సరీగా వీడియో చేస్తాను. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈకేవైసీని అనేది కంప్లీట్ చేయకుండా ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మీకు రాదు. చాలామంది అమౌంట్ పడిన తర్వాత అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, దాదాపుగా 3 విడతల ఈ పేమెంట్కి సంబంధించిన వీడియోస్ అయితే నేను చేయడం జరిగింది. ప్రతి ఒక్క విడతకి సంబంధించి పేమెంట్స్ అనేది కేంద్ర ప్రభుత్వం జెన్యూన్గా రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ చేయడం జరిగింది. 16వ విడత, 17వ విడత, మొన్న 18వ విడత మనకి అక్టోబర్ 5వ తేదీన 18వ విడత అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 4 నెలలకోసారి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి జమ అవుతుంది. కాబట్టి లాస్ట్ విడత మనకి అక్టోబర్ 5వ తేదీన రిలీజ్ అయింది. కాబట్టి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. సో ఫ్రెండ్స్, ఫిబ్రవరి మొదటి వారం 6వ తేదీ నుండి కంపల్సరీగా రైతుల యొక్క అకౌంట్స్కి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది అకౌంట్స్కి జమ అవుతాయి. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్క చిన్న అప్డేటు చాలా చక్కగా నా ఛానల్ ద్వారా మీరైతే విని చూసి కంపల్సరీగా మీరైతే ఈ విధమైన అప్డేట్స్ని అనేది చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇలా చేసుకున్న ప్రతి ఒక్క రైతుకి కంపల్సరీగా అమౌంట్ అనేది పడుతుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం చిన్న రిక్వెస్ట్ అండి, కంపల్సరీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివ్లో ఉంచండి. నేను పోస్ట్ చేసే పీఎం కిసాన్ వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్ ఈ వీడియోలో పీఎం కిసాన్ 19వ విడత పథకానికి సంబంధించిన 2000 రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి జమ కావాలంటే కంపల్సరిగా వారైతే ముందుగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఆ ఈకేవైసీని అనేది ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలో రైతులకు చాలా చక్కగా అర్థమయ్యేటట్టు వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 19వ విడత డబ్బులను ఏ రోజున బ్యాంక్ అకౌంట్స్కి వేస్తారు అనేసి చాలామంది అయితే అడుగుతున్నారు. అలాంటి వారికి కూడా ఈ వీడియోలో చాలా చక్కటి సమాధానం అనేది దొరుకుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు
కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివ్ చేసుకోండి. ఎందుకనగా పీఎం కిసాన్ 19వ విడత పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మనకి తొందరలోనే కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క అకౌంట్స్కి 2,000 రూపాయలను జమ చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి కంపల్సరిగా ప్రతి ఒక్క అప్డేట్ అనేది ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాలి. సో ఫ్రెండ్స్, వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాత మీరైతే కామెంట్ చేయండి. పీఎం కిసాన్ 19వ విడత పథకానికి సంబంధించి రైతులు ఏ విధంగా ఈ కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలో ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం పట్టుకున్న మొబైల్ అనేది నెట్ ఆన్ చేసి మీరు అనేది క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. pmkisan.gov. అనేసి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకి చాలా ఆప్షన్స్ అనేది అక్కడ రావడం జరుగుతుంది. స్టార్టింగ్లో మనకు కనిపిస్తుంది ఈకేవైసీ అనేసి కనిపిస్తుంది. ఈకేవైసీపై క్లిక్ చేయండి. ఈకేవైసీపై క్లిక్ చేయగానే మనకి ఆధార్ తోటి ఆధార్ బేస్డ్ ఓటీపీ బేస్డ్ ఆధార్ ఈ విధంగా మనకైతే అక్కడ ఆప్షన్స్ అనేది కనిపించడం జరుగుతుంది. అక్కడ మనకి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి అనేసి అడుగుతుంది. సో ఫ్రెండ్స్, మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది తప్పులు లేకుండా అక్కడైతే మీరు ఎంటర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు 2 రకాలుగా మనమైతే తెలుసుకోవచ్చును. ఒకటి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈకేవైసీ డన్ అనేసి వస్తే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అర్హుల జాబితాలోని మన యొక్క పేరు అనేది ఉంది అని అర్థం. రికార్డ్స్ నాట్ ఫౌండ్ అనేసి అక్కడ మనకి చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, అలా ఉంటే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలోనే మీ యొక్క పేరు లేదు, మీ డాక్యుమెంట్స్ అనేది మాకు సబ్మిషన్ అనేది చేయలేదు, ఈ పథకానికి సంబంధించి మీరైతే అనర్హుల లిస్టులో పేరైతే ఉంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి అనేసి మనకైతే చూపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈకేవైసీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 18వ విడత పథకానికి సంబంధించి డబ్బులు తీసుకున్న రైతులు ఆధార్ కార్డును అనేది అక్కడ తప్పులు లేకుండా ఎంటర్ చేసి పక్కనే సెర్చ్ అనేసి కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈకేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అనేసి చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ విధంగా వీడియోలోని మీకు అర్థం కాకపోతే రైతులకు కంపల్సరీగా మీరు కామెంట్ చేయండి. దానికోసం సపరేట్గా ఆన్లైన్ నుండి వీడియో చేయమంటే కంపల్సరీగా వీడియో చేస్తాను, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈకేవైసీని అనేది కంప్లీట్ చేయకుండా ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మీకు రాదు. చాలామంది అమౌంట్ పడిన తర్వాత అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, దాదాపుగా 3 విడతల ఈ పేమెంట్కి సంబంధించిన వీడియోస్ అయితే నేను చేయడం జరిగింది. ప్రతి ఒక్క విడతకి సంబంధించి పేమెంట్స్ అనేది కేంద్ర ప్రభుత్వం జెన్యూన్గా రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ చేయడం జరిగింది. 16వ విడత, 17వ విడత, మొన్న 18వ విడత, మనకి అక్టోబర్ 5వ తేదీన 18వ విడత అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 4 నెలలకోసారి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి జమ అవుతుంది. కాబట్టి లాస్ట్ విడత మనకి అక్టోబర్ 5వ తేదీన రిలీజ్ అయింది. కాబట్టి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. సో ఫ్రెండ్స్, ఫిబ్రవరి మొదటి వారం 6వ తేదీ నుండి కంపల్సరిగా రైతుల యొక్క అకౌంట్స్కి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది అకౌంట్స్కి జమ అవుతాయి. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్క చిన్న అప్డేటు చాలా చక్కగా నా ఛానల్ ద్వారా మీరైతే విని చూసి కంపల్సరిగా మీరైతే ఈ విధమైన అప్డేట్స్ని అనేది చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇలా చేసుకున్న ప్రతి ఒక్క రైతుకి కంపల్సరిగా అమౌంట్ అనేది పడుతుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం చిన్న రిక్వెస్ట్ అండి, కంపల్సరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివ్లో ఉంచండి. నేను పోస్ట్ చేసే పీఎం కిసాన్ వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్